పనులన్నీ నేనే చేసుడైతాంది. ఓ బావా 2 రోజులే మీ అన్న వాళ్ళు ఇంకా అత్తలేరు, ఎప్పుడు వస్తారు? ఏంది జాతర పోయిన వాళ్ళు అప్పుడే వస్తారా? రాత్రి కొండగట్ల నిద్ర చేసిరట, వస్తారు కావచ్చు. అవి వస్తారు కాదే అన్న వదిన. అన్న దర్శనం మంచిగా జరిగిందానే? మంచిగా జరిగింది. మాలతి జాతర పోయి వచ్చినాం కదా, అంత చలి పెట్టినట్టు అవుతుంది, కొంచెం ఛాయ పెట్టవా? ఇప్పటి వరకు ఇంట్లో ఇంత తీరకలేదు. ఇంత పెద్ద ఇల్లు ఒక్కదాన్ని ఏమని చేయాలి? చెయ్యంత గుంజ పట్టే పాడు అను. ఇప్పుడు వచ్చి ఛాయ పెట్టుపో అంటారు, పెట్టుకొని ఆపోరి. ఏంది మాలతి అట్లా మాట్లాడతాను? చిన్న పెద్ద తేడా లేదా అని నీకు? ఆ మాత్రం చిన్నాంతరం పెద్దాంతరం తెలిసే పట్టిగా ఇంత మాట్లాడతానా? మీరు లోపలికి వదండి, నేను ఛాయ్ పెట్టుకొని తీసుకొని వస్తాను. అవును కాని మాలతి, మేము పొలం కాడికి పోయేస్తానని తెలుసు కదా, ఎందుకు వేనీళ్ళు పెట్టలే? అగో ఈ కథ మంచిగానే ఉన్నది కదా, పొద్దుగాల బయటప్పుడు నాకేమైనా చెప్పిపోయినావా? ఏమో బాగా మాట్లాడుతున్నావు. చెప్తేనే చేస్తావా? నీకు తెలియదా ఇంటి పనులు చేయాలని? ఏ ఆగే మొన్ననే కొత్తగా పెళ్ళైంది కానీ మా చెప్తుంది కానీ ఆగు. ఏ అది కాదండి. అరే వేడి నీళ్ళు ఎందుకే, చల్లీలు ఎత్తగంతి. సరే బావా నాకు ఇవాళ కూరగాయలు వద్దు, నాకు చికెన్ తినబుద్ధి అవుతుంది. ఇంకా ఊర్లోకి పోయి తీసుకురాపు. ఇవాళ మన ఇంట్లో నడవదే, 2 రోజులైనాక మాదెందుకు? ఇవాళ సోమవారం, రాయేసుడు ఇంట్లో దేవుడు ఉన్నాడు. ఇప్పటి వరకు ఎప్పుడు ఇంట్లో నీ స్కూర్ అండలే. అవునా, నువ్వు ఆగరాదే, ఆమెకు తినబుద్ధి అయితే అన్నట్టున్నది. నేను పోయి చికెన్ తీసుకొస్తా. ఏంది మాలతి అంతకి ఇట్లా చేస్తాను? అరే నాకు తినబుద్ధి అవుతుంది, ఏం చేయమంటావు? ఆదివారం అండకపోయారు, సోమవారం అండకపోయారు, మంగళవారం కూడా అండకపోయారు. నేను ఇక తినేది ఎప్పుడు? అబ్బా కూర అయితే కమ్మ ఉన్నది. ఇయాల రేపు దేవుడు ఎక్కడున్నాడు, దయాలేడున్నాయి. ఏదో సోమవారం అట, మంగళవారం అట. అగో అమ్మా, మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నా బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నామ్మా. మంచిగా చిన్నమ్మ? మంచిగా ఉన్నా బిడ్డ. అల్లుడు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నావా అల్లుడు? బిడ్డ ఎల్లవ గుడికి పోతాను రేపు. ఎల్లవ అక్కడ మొక్కున్నాయి కదా, నువ్వు అల్లుడు రాండి. అల్లుడు బిడ్డను తీసుకొనిరా. పెద్ద అల్లుడు నువ్వు కూడా బిడ్డను తీసుకొనిరా. అయ్యో అమ్మా, వాళ్ళు షేన్ కాడికి పోతారే, వాళ్ళకు తీరది. ఇక వాళ్ళేడత్తరు తీయరాదే అమ్మా. సరే బిడ్డ, ఇక నేను పోయేస్తా. అట్లనే మన మల్ల వాళ్ళకు కూడా చెప్పిపోతా అని వచ్చిన. సరే అమ్మా. ఓ బావా, మా అమ్మను బస్ ఎక్కిచ్చిరాపో. అద్దు బిడ్డ, అల్లుడు నేను పోతుంది, ఈయనే కదా దగ్గరనే. పైల బిడ్డ రాండ్రి, మర్చిపోకుర్రి. సరే.
ఏమైంది మాలతి బాలేదా? ఛీ, దీని ఛాయ్ అంటారా? ఏంది మంచిగా ఉంది అదే. ఏంది బుజ్జి ముఖం పట్టుకునే గట్ల మాట్లాడతాను? వాళ్ళు బాధపడతారు. కొంచెం వెనుక ముందు ఆలోచించి మాట్లాడు. అబ్బో మాదాగంటి బాగా సపోర్ట్ చేస్తాను కదా నీ కోడలికి. ఇక మేముంటాయి చెప్తాం ఈడ. ఓ బాబా పోయేద్దాం పా ఇక. చెప్పేది వినబడతలేదా? పా. దా. ఏయ్ నువ్వు ఇట్రా. చూసినావు మీ చెల్లె ఎట్లా మాట్లాడుతుందో? దాని గారాభంగా పెంచినానే. ఏం గారాబం? ఇంకేమన్నా చిన్న పిల్లనా? ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదా? అంటే నాకు మాటలు రావా లేకపోతే మాట్లాడే శాత కాదన్నా? ఇంకొకసారి అట్లా మాట్లాడితే పడేది లేదు చెప్తానా. ఎందుకంటే మీ అమ్మ నా ఛాయకు వంక పెట్టిందా? ఎందుకే సప్న? దానికి నేను చెప్పిన కదా అట్లా మాట్లాడొద్దని. నువ్వు కూడా అట్లా బాధపడితే ఎట్లా? ఈ ముచ్చట ఇంతటితో నిడిచిపెట్టు. నా మొగని నన్ను ముట్టుకోకని చెప్పు. ఎందుకు ఏమైంది? నా పైనంతా జలదరిచినట్టయితుంది. పులకరించినట్టయితుంది. నాకు పులుగా వచ్చినట్టయితుంది. సోమవారం పోలే నా మొగని నా పడికి రావద్దని చెప్పు. అన్న వాళ్ళ ఇంటి చూసాలు రాంగా కాలు పూల చూసినట్టున్నది. గాలొద్దుల వాత్రా దేవుడు రాయసుడు నా మీద చెయ్యెత్తే చెయ్యి నరికెత్తా. నీకు దేవుడు ఉన్నాడన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదే? నిజంగా నాకేం తెలియదండి. తెలియదా నీకు? నన్ను నమ్మండి. ఇక్కడ నుంచి నీతో నేను సంసారం చేయలేను. పదా మీ ఇంటికాడ తెచ్చత్తా. అరే ఆవురా, ఏంద్రా నువ్వు మాట్లాడేది? అన్నా నీకేం తెలియదు ఊరికే నీతోనే ఉండలేను. అరే నీత వాళ్ళ ఇంటికాడ తెచ్చత్తా. అద్దరా అన్నా నన్ను ఆపాదు. నన్ను మోసం చేసి అరే ఆవురా. బావా అత్తు బావా. ఏమైంది అల్లుడు? లే బిడ్డలే, లేవేలే. ఏమైంది అల్లుడు? నా బిడ్డకి ఇట్లా నూకేసినావు? నీ బిడ్డ మీద దేవుడు ఉన్నాడు. మీరందరు నన్ను మోసం చేసిర్రు. నీ బిడ్డతోనూ నేను సంసారం చేయలేను. నేను పోతా. ఇంటి మీద నీ బిడ్డ నువ్వు ఉంచుకో. అల్లుడు నేను చెప్పేది అల్లుడు.
చిన్నప్పుడు నీకు పానం మంచిగా లేకపోతే నిన్ను రాజేశ్వరికి చెన్నెకిడిచినావు. నువ్వు రాజేశ్వరి బిడ్డవు బిడ్డ. అయ్యో దేవుడా! అమ్మా! ఈ ఏడువకు బిడ్డ, ఎన్ని రోజులని ఇట్లా ఏడ్చుకుంటుంటావే. దా ఇంట్లోకి రా, ఒకటి బువ్వరన్న తిందు. అత్తమ్మ ఊకోవే, నువ్వు ఇట్లా ఏడుతంటే నాకు ఎట్లా మనసున పడుతుంది. ఊకో బిడ్డ, ఏడు. ఊకోవే, ఏడువకే. ఏమండి మీ చెల్లి ఇంకెన్ని రోజులు ఇంటి మీద ఉంటది? మీ అమ్మతో మాట్లాడొచ్చు కదా నువ్వన్నా. సరేనే, అమ్మతో మాట్లాడతా. బాగా మాట్లాడు. సరే అమ్మా, చెల్లెని తీసుకెళ్ళి బావతో మాట్లాడతానే. చెల్లె ఇంకా ఇంటి మీద ఎన్ని రోజులు ఉంటాయి? సరే బిడ్డ, పోయి బావతో మాట్లాడి బావ కాళ్ళు మొక్కుదావురా. బా బిడ్డ, పోదాం పోదాం. అల్లుడు, నీతో చెప్పకపోడు నాది పొరపాటే. ఏం మనసులో పెట్టుకోకుండా నా బిడ్డను ఏలుకో అల్లుడు. నీకు దండం పెడతా అల్లుడు, నీ కాళ్ళు మొక్కుతా అల్లుడు. అల్లుడు నువ్వన్న చెప్పయ్యా, నీకు దండం పెడతా అయ్యా. రే తమ్ముడు, అత్తమ్మ చెప్పేది ఇంట్రా. అన్న, మనుషులకు విలువే ఉంది, దేవుల మీద ఏం భక్తి ఉంటుంది దానికి. ఎప్పుడన్నా మీకు విలువిచ్చిందా అనే? మిమ్మల్ని మనుషుల లెక్క చూసిందా? దీంతో నేను సంసారం చేయలేను. బావా, అక్క, మిమ్మల్ని అనరాని మాటలని మిమ్మల్ని బాధ పెట్టిన నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నా. తప్పైంది బావా. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉంటే మాకు అదే చాలు. మీరు మంచిగా ఉంటే చాలురా, మాకు అంతకంటే ఏమి ఎక్కువ. మీది ఎంత గొప్ప మనసు బిడ్డ. నా బిడ్డను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించుర్రి. ఏం చిన్నమ్మా, ఏంది ఇది? మాలతి నాకు చెల్లె లెక్క. చూడు బిడ్డ, నువ్వు ప్రతి సోమవారం ఒక్క పొద్దు ఉండాలి. ఆ రోజు నీ భర్తకు దూరంగా ఉండు బిడ్డ, నీకు అంత మంచి జరుగుతుంది. ఆ రాయేశుడు మీ ఇద్దరిని చల్లగా చూస్తాడు. సరే అమ్మా. సరే అత్త. చాలు బిడ్డ. అయ్యా ఏమలారా రాజన్న, నా ఇద్దరు బిడ్డలు నాకు చెప్పని మనవని ఇచ్చేటట్టు చేయి స్వామి. ఏ